వెల్కమ్ టు టీసాట్. జనరల్ స్టడీస్ పాఠ్యాంశాలను గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో మనము సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఉండేటటువంటి స్పేస్ సెక్టార్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అంతరిక్షం అంటే ఏంటి, ఏ ఎత్తు నుంచి అంతరిక్షం అనేది మనకు అవుటర్ స్పేస్ మరియు ఇన్నర్ స్పేస్గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వివిధ లేయర్లుగా వాతావరణ పొరలు వర్గీకరించబడినటువంటి సందర్భంలో మరి వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వీటికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అంతరిక్షం అనేటటువంటి దాన్ని డిఫైన్ చేసేటటువంటి క్రమంలో మనకు థియోడర్ వాన్ కార్మన్ అనేటటువంటి వ్యక్తి కనిపిస్తారు. ఇతను హంగేరీకి చెందినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అఫ్కోర్స్ హంగేరీ అమెరికన్ వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. తను ఒక గణిత శాస్త్రవేత్తగా, అదేవిధంగా ఏరోస్పేస్కి సంబంధించినటువంటి ఇంజనీర్గా, అదేవిధంగా ఆస్ట్రానమీకి సంబంధించినటువంటి అంశాలలో ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. తను థర్మోడైనమిక్స్ రిలేటెడ్ ఇష్యూల మీద చాలా వరకు ప్రయోగాలు చేయడం అనేది జరిగింది. మరి దీంట్లో భాగంగా తను సూపర్సోనిక్ మరియు హైపర్సోనిక్ వేగాలతో ప్రయాణించేటటువంటి విమానాల యొక్క జెట్ విమానాల యొక్క ప్రయాణ పథాన్ని గురించి తను పరిశోధనలు చేయడం అనేది జరిగింది. మరి ఈ సందర్భంగా విమానాలు సేఫ్గా ప్రయాణించేటటువంటి సందర్భంలో ఏ ఎత్తుల వద్ద అది సాకారం అవుతుందో కనుక్కునేటటువంటి క్రమంలో తను చేసినటువంటి పరిశోధనల వల్ల మనకు ఈ కార్మన్ లైన్ అనేటటువంటిది వెలుగులోకి రావడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే మనకు వాతావరణం యొక్క పొరలను కనుక గమనిస్తే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ట్రోపోస్పియర్ అని. ఇది భూ ఉపరితలం నుంచి 12 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆన్ అండ్ యావరేజ్గా ఉంటున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. దీని ఎగువన స్ట్రాటోస్పియర్ అనేటటువంటిది 12 నుంచి 50 కిలోమీటర్ల ఎత్తు వరకు మనకు కనిపిస్తూ ఉంది. పైన మీసోస్పియర్ 50 నుంచి 80 కిలోమీటర్ల ఎత్తు వరకు, థర్మోస్పియర్ 80 నుంచి 700 కిలోమీటర్ల ఎత్తు వరకు, ఎక్సోస్పియర్ అనేది మనకు 700 కిలోమీటర్ల ఎగువన కనిపిస్తూ ఉంది. సుమారుగా 1000 కిలోమీటర్ల ఎత్తు వరకు మనకు ఎక్సోస్పియర్ అనేది కనిపిస్తూ ఉంది. మరి ఈ సందర్భంలో ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ట్రోపోస్పియర్లో భూమి యొక్క ఉపరితలం నుంచి ఎగువకు ప్రయాణించేటటువంటి సందర్భంలో ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. మరి దీన్నే మనము ఉష్ణోగ్రత విలోమనం అనేటటువంటి ప్రక్రియగా చెప్తాము. సో ఇక్కడ 15 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి మనకు -56.5 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు టెంపరేచర్ తగ్గుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక స్ట్రాటోస్పియర్ విషయానికి వచ్చేసరికల్లా ఇక్కడ -56.5 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి -2.5 డిగ్రీ సెంటీగ్రేడ్కి పెరుగుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. తిరిగి ఉష్ణోగ్రత విలోమనం అనేది మీసోస్పియర్లో మనకు కనిపిస్తూ ఉంది. ఇక దీని తర్వాత థర్మోస్పియర్ మరియు ఎక్సోస్పియర్లకు సంబంధించి కనుక చూస్తే ఇక్కడ టెంపరేచర్ పెరుగుతున్నటువంటి క్రమాన్ని మనం చూస్తాం. సో ఇక్కడ వాతావరణ పొరలలో కనుక గమనిస్తే దిగువ పొరలలో వేడిగా ఉండేటటువంటి హాట్ ఎయిర్ బెలూన్స్ అనేవి ప్రయాణించడం మనం చూస్తూ ఉన్నాం. ఎగువ పొరలకు వచ్చేసరికల్లా నిఘా విమానాలు కావచ్చు, అదేవిధంగా ప్యాసింజర్ ప్లేన్స్ అనేటటువంటివి ప్రయాణిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్ట్రాటోస్పియర్ విషయానికి వచ్చేసరికల్లా ఇక్కడ మనకు రేడియో సోందే లాంటి ఎక్స్పెరిమెంట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే వెదర్ అబ్జర్వేషన్ బెలూన్స్ అనేటటువంటివి మనకు వీటిని రేడియో సోందే ఎక్స్పెరిమెంట్స్లలో భాగంగా వాటిని ప్రయోగిస్తామని చెప్పేసి అనుకున్నాం. సో ఇక్కడ ఒక భారీ బెలూన్లో వాతావరణాన్ని పరిశోధించేటటువంటి పరికరాలను అమర్చి వాటిని గాలిలోకి ఎగరవేయడం అనేది జరుగుతుంది. ఈ బెలూన్ భూమి యొక్క ఉపరితల పొరల నుంచి ఎగువ పొరలకు ప్రయాణించేటటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాయు పొరలని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక మీసోస్పియర్ విషయానికి వచ్చేసరికల్లా ఈ మెటియోరలాజికల్ అంటే వాతావరణ పరిశోధన కోసం ఉద్దేశించేటటువంటి రాకెట్స్, సౌండింగ్ రాకెట్స్ వంటివి ఇక్కడి వరకు వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 80 కిలోమీటర్ల హైట్ వరకు మీసోస్పియర్ అనేది ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఉల్కాపాతం కూడా సంభవించేటటువంటి పొరగా మనకు మీసోస్పియర్ అనేది కనిపిస్తుంది. దీని ఎగువన ఉన్నటువంటి థర్మోస్పియర్లో ఇక్కడ మనం చెప్పుకునేటటువంటి థియోడర్ వాన్ కార్మన్ అందించినటువంటి వివరాల ప్రకారము మనకు అంతరిక్షం అనేది ఇక్కడ క్లాసిఫై చేయబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ థర్మోస్పియర్లోనే మనకు భూమి యొక్క ఉపరితలం నుంచి 100 కిలోమీటర్స్ ఎత్తు వద్ద మనకు ఒక లైన్ గనక తీసుకుంటే దీని ఒక ఊహారేఖగా మనం చెప్తాము. సో దీన్ని అవుటర్ స్పేస్ మరియు ఇన్నర్ స్పేస్ యొక్క
విభజన తలంగా మనం చెప్తాం. అనగా ఇక్కడి నుంచే ఔటర్ స్పేస్ ప్రారంభం అవుతున్నట్లుగా మనం చూస్తాం. మరి ఇక్కడ ఇన్నర్ స్పేస్ మరియు ఔటర్ స్పేస్ డివైడ్ అవుతున్నటువంటి ఈ తరుణంలో ఔటర్ స్పేస్కు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అంటే, ఈ ఔటర్ స్పేస్ దగ్గర వాతావరణ పొరల యొక్క సాంద్రత అనేది కనిష్టంగా ఉండేటటువంటి క్రమంలో అక్కడ వాయు కణాలు అనేవి దాదాపుగా కనిపించవు. కాబట్టి మరి ఈ సందర్భంలో మనకు కాంతి పరిక్షేపణ అనేది జరగనటువంటి పరిస్థితులు మనం చూస్తాం. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేటటువంటి ప్రాపర్టీ ఇక్కడ పనిచేయదు. ఎందుకంటే వాతావరణ కణాలు అధికంగా ఉన్నటువంటి పరిస్థితులలో మాత్రమే ఈ స్కాటరింగ్ ప్రాపర్టీ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో మనం గతంలో చెప్పుకున్నాము, ఆకాశం నీలంగా ఉండడానికి రీజన్ ఏంటి అంటే, ఆకాశం నుంచి వెలువడినటువంటి కాంతి కిరణాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాతావరణ పొరల గుండా ప్రయాణించేటటువంటి సందర్భంలో విభిన్న దిశలలోకి వెదజల్లబడతాయని చెప్పేసి ఈ ధర్మాన్ని స్కాటరింగ్ అని చెప్పేసి అనుకున్నాం. మరి ఈ సందర్భంలో ఒక్క బ్లూ కలర్ తప్పించి మిగిలిన అన్ని కలర్స్ కూడా, అన్ని రంగుల కాంతి కిరణాలు కూడా విభిన్న దిశలలోకి అవి వెదజల్లబడడం ద్వారా కేవలం బ్లూ కలర్ మాత్రమే భూమి యొక్క ఉపరితలం మీదకి వస్తుందని, ఆ సందర్భంలో భూమి మీద నుంచి కనుక చూస్తే ఆకాశము నీలం రంగులో కనిపిస్తుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. మరి ఇక్కడ వాతావరణ కణాలు లేవు కాబట్టి కాంతి పరిక్షేపణ జరగదు. సో దట్ ఆకాశం నల్లగా ఉండేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఎగువన ఉన్నటువంటి ఎక్సోస్ఫియర్ నుంచి మనకు 700 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల హైట్లో ఉంటున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్పేస్ షిప్స్ అనేటటువంటివి ఎగురుతున్నటువంటి క్రమాన్ని మనం చూస్తాం. అదేవిధంగా థర్మోస్ఫియర్ నుంచి కూడా మనకు ఈ ఉపగ్రహాల యొక్క ఉనికి అనేది మనకు కనిపిస్తుంది. మోరోవర్ ఇక్కడ మనం ఒక విషయం జాగ్రత్తగా చెప్పుకోవాలి, 400 కిలోమీటర్ల కంటే దిగువ హైట్ వరకు ఉండేటటువంటి కక్షలకు గనక మనం ఉపగ్రహాలను ప్రయోగిస్తే ఇవి కాలక్రమంలో భూమి యొక్క ఆకర్షణ ప్రభావం వల్ల దిగువకు లాగివేయబడతాయి. దీనితో పాటుగా అక్కడ ఉన్నటువంటి వాతావరణ కణాలకు సాంద్రత కొంచెం తక్కువగా ఉన్నా కూడా వాటి యొక్క ప్రభావం వల్ల ఇవి భూమి వైపుగా లాగవేయబడతాయి. దీన్నే మనము అట్మాస్ఫియరిక్ డ్రాగింగ్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తాము. మరి ఇది జరగకుండా ఉండాలి అంటే మనం సాధారణంగా 400 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండేటటువంటి కక్షలలోకి ఉపగ్రహాలను ప్రయోగించుకోవాల్సి వస్తుంది. మరి ఈ క్రమంలో వాతావరణ దిగువ పొరల నుంచి ఎగువ పొరలకు ప్రయాణించేటటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాతావరణ పొరల యొక్క లేదా వాయు పొరల యొక్క భౌతిక రసాయనిక లక్షణాలను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని మనము ఏరోనమీ అనేటటువంటి అంశంగా చెప్తాము. అదేవిధంగా ఇక్కడ ఖగోళానికి సంబంధించి లేదా ఖగోళ వస్తువులకు సంబంధించినటువంటి అంశాలను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఆస్ట్రానమీ, ఖగోళ శాస్త్రంగా మనం వివరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో మరికొన్ని అంశాలను కనుక మనం చూస్తే, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారి నిర్వచనం ప్రకారం భూమికి 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి అంతరిక్షం అనేది ప్రారంభమవుతుంది. ఔటర్ స్పేస్గా దీన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ ఎత్తు వద్ద భూ వాతావరణం అదృశ్యమవుతుండడం వల్ల కాంతి పరిక్షేపణం జరగక స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేటటువంటి ప్రాపర్టీ జరగదు. ఆకాశం నలుపు రంగులో కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకు ఇది భూమి చుట్టూతా ఉన్నటువంటి ఒకానొక అదృశ్యమైనటువంటి రేఖ, కార్బన్ లైన్గా దీన్ని మనం చెప్తాం. సో అంతరిక్షంలోని వస్తువులను పరిశీలించేటటువంటి శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రము, ఆస్ట్రానమీగా చెప్పుకుంటూ ఉన్నాం. ఖగోళ శాస్త్ర పరిభాషలో ఒక గ్రహం చుట్టూ పరిభ్రమించేటటువంటి ఖగోళ వస్తువును ఉపగ్రహం అనేటటువంటి పేరుతోటి పిలుస్తారు. వీటిలో సహజ ఉపగ్రహాలు, కృత్రిమ ఉపగ్రహాలు అనేటటువంటి 2 రకాలు ఉంటున్నట్లుగా మనం చెప్తాం. ఇక్కడ గత వీడియోలో మనం గురుత్వాకర్షణ అనేటటువంటి టాపిక్లో మనం వివరించుకునేటటువంటి ప్రయత్నం చేశాం. ఏంటంటే ఏదైనా ఒక వస్తువుని భూమి మీద నుంచి కొంత వేగంతో లేదా కొంత బలంతో విసిరివేసినప్పుడు అది నిలువుగా పైకి ఎగిరి కొంత దూరంలో మళ్ళీ భూమిని తాకేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంలో వస్తువు ప్రక్షేపక మాదిరిగా ప్రయాణిస్తుందని, అది ప్రయాణించేటటువంటి మార్గాన్ని పరావలయ మార్గము, పారాబోలిక్ ట్రాజెక్టరీ అని చెప్పేసి అన్నాం. ఒకవేళ మరింత వేగంతో లేదా మరింత బలంతో దీన్ని కనుక విసిరివేసినట్లయితే దీని యొక్క పరిధి పెరిగేటటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా మరొక ఖచ్చితమైనటువంటి వేగము, నిర్దిష్టమైనటువంటి వేగంతో విసిరినటువంటి సందర్భంలో వస్తువు ఈ భూమి యొక్క ఉపరితలం మీదకి రాని సిచ్యువేషన్ కనుక మనం ఊహిస్తే ఈ సందర్భంలో వస్తువు భూమి మీదకి వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి కొన్ని ప్రత్యేక పరిస్థితులలో భూమి చుట్టూతో పరిభ్రమించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ భూమికి ఉండేటటువంటి గురుత్వాకర్షణ ధర్మం ఆధారంగా అది భూమి చుట్టూతో పరిభ్రమణం చేసేటటువంటి శక్తిని సంపాదించుకుంటుంది. ఈ సందర్భంలో ఆ వస్తువుని మనము ఉపగ్రహం అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. ఇక్కడ ఈ వస్తువును విసిరివేయడానికి, అంటే భూమి యొక్క గురుత్వాకర్షణ ప్రభావం నుంచి తప్ప
తప్పించుకోవడానికి వస్తువుకు అందించవలసినటువంటి వేగాన్ని మనము పలాయన వేగము, ఎస్కేప్ వెలాసిటీ అనేటటువంటి పేర్లతోటి వీటిని మనం పిలుస్తాం. కృత్రిమ ఉపగ్రహాలకు అవసరమైనటువంటి ఎస్కేప్ వెలాసిటీ, పలాయన వేగాన్ని రాకెట్ లాంచర్స్ అందించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. సో దీనికంటే ముందు మనము కొన్ని రకాలైనటువంటి సౌండింగ్ రాకెట్ ప్రయోగాల ద్వారా వాతావరణ ఎగుపొరల యొక్క అంచనాలను, భౌతిక రసాయనిక స్థితులను అంచనా వేసినటువంటి ప్రయత్నం చేసినాం. తద్వారా అక్కడ ఎంత పలాయన వేగంతో వస్తువులను విసరగలిగినట్లయితే అవి సులువుగా భూమి యొక్క ఆకర్షణను తప్పించుకొని భూమి చుట్టూతో ఉపగ్రహాల మాదిరిగా పరిభ్రమిస్తాయో వాటికి సంబంధించినటువంటి క్యాల్కులేషన్స్ మొత్తం తీసుకున్నాం. కాబట్టే భారతదేశం ప్రస్తుతం అంతరిక్ష రంగంలో తనదైనటువంటి శైలిలో కీలకమైనటువంటి అంతరిక్ష ప్రయోగాలను చేపడుతూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక్కడ భూమికి ఉన్నటువంటి సహజ ఉపగ్రహము చంద్రుడు కనిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా అంగారక గ్రహానికి గనక మనం గమనిస్తే ఫోబోస్, డీమోస్ అనేటటువంటి ఉపగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. బృహస్పతికి గనక గమనిస్తే అయో, యూరోపా, గనిమెడా, క్యాలిస్టో, ఎలారా అనేటటువంటి ఉపగ్రహాలు, ఇవన్నీ కూడా ఆయా ఖగోళ వస్తువులకి సహజంగా వాటి చుట్టూత పరిభ్రమించేటటువంటి ఖగోళ వస్తువులు కాబట్టి వీటిని మనము సహజ ఉపగ్రహాలుగా మనం చెప్తాం. అలా కాకుండా మానవ ప్రయోజనాల కోసం రూపొందించబడి ప్రయోగించి వాటిని భూమి చుట్టూత పరిభ్రమించేటటువంటి ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటిని కృత్రిమ ఉపగ్రహాలుగా పరిగణించేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో భూ పరిశీలన, వాతావరణ అధ్యయనము, ఖనిజ వనరుల అన్వేషణ, పంట తీరు అంచనాలు, సమాచార ప్రసారాలు, డిటిహెచ్ వంటి సేవల ప్రత్యేక అవసరాల కోసము ప్రయోగించబడేవి మానవ నిర్మిత లేదా కృత్రిమ ఉపగ్రహాలుగా మనం చెప్తూ ఉంటాం. ఒకానొక నిర్దిష్ట కక్షలో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి భూమి చుట్టూత పరిభ్రమించేటటువంటి వివిధ రకాలైనటువంటి ఉపగ్రహాలుగా మనం వీటిని చూస్తూ ఉన్నాం. అంతరిక్ష సాంకేతిక సామర్థ్యం ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి ప్రయోజనాలను దేశ ప్రజలకు అందించేటటువంటి సందర్భంలో అవి ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఒకవేళ స్వయంగా అంతరిక్షంలోకి ఈ ఉపగ్రహాలను ప్రయోగించగలిగేటటువంటి సామర్థ్యాలు లేకపోతే ఆయా సామర్థ్యం ఉన్నటువంటి దేశాల నుంచి వాటిని ప్రయోగించుకొని ఆ శాటిలైట్స్ ద్వారా వచ్చేటటువంటి సర్వీసెస్ని అవి పొందేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఉపగ్రహాల నుంచి ఎలాంటి సర్వీసెస్ వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ వీటిని మనం పేర్కొనవచ్చు. క్రింది వానిలో ఉపగ్రహం యొక్క సర్వీస్ కానిదేదని కానీ లేదా ఒక నిర్దిష్టమైనటువంటి ఉపగ్రహం యొక్క సర్వీస్ను గుర్తించండి అనేటటువంటి కోణంలో మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. వాటన్నింటినీ మరింత డీటెయిల్డ్గా ముందు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రపంచంలో గనక గమనిస్తే మొట్టమొదటి ఉపగ్రహాలను ప్రయోగించినటువంటి ఆయా దేశాల యొక్క మొదటి ఉపగ్రహాలను గనక గమనిస్తే ఇక్కడ రష్యా అనేది స్పుత్నిక్ అనేటటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహంగా ఇది పేరు గడించడం అనేది జరిగింది. ఇక అమెరికాకు సంబంధించినటువంటి కృత్రిమ ఉపగ్రహం యొక్క పేరు ఎక్స్ప్లోరర్గా మనకు కనిపిస్తూ ఉంది. చైనాకు సంబంధించి చూస్తే డాంగ్ ఫాంగ్ హాంగ్ అనేటటువంటిది చైనా వారి మొదటి కృత్రిమ ఉపగ్రహంగా మనం చెప్తాం. భారత్ విషయానికి వస్తే ఆర్యభట్ట అనేటటువంటి పేరుతోటి మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించుకోవడం జరిగింది. బంగ్లాదేశ్ విషయానికి వస్తే బంగబంధు అనేటటువంటి పేరుతోటి, పాకిస్తాన్ భద్రా-1 అనేటటువంటి పేరుతోటి ఆయా అవసరాల కోసము మొదటి ఉపగ్రహాలను ప్రయోగించడం జరిగింది. మోరోవర్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి అంటే స్పుత్నిక్ నుంచి ఎన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు అంటే ఇక్కడ వాస్తవానికి వీటి నుంచి సర్వీసెస్ను పొందేటటువంటి మోటోతోటి కాకుండా ఈ ఉపగ్రహాలను తయారు చేయగలిగేటటువంటి సామర్థ్యము, ఉపగ్రహాలను ప్రయోగించగలిగేటటువంటి సామర్థ్యము, అక్కడి నుంచి మనం సర్వీసెస్ పొందేటటువంటి క్రమంలో మన దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్ స్టేషన్ టెక్నికల్ క్యాపబిలిటీ అనేది సరిపోతుందా లేదా అనేటటువంటి ఒక టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ ప్రాజెక్ట్స్గా వీటిని ప్రారంభించడం అనేది జరిగింది. కాబట్టి వీటి యొక్క జీవితకాలం కూడా స్వల్పంగా ఉంటుంది. వీటి నుంచి సర్వీసెస్ పొందడం కంటే సిగ్నల్స్ అనేవి గ్రౌండ్ స్టేషన్స్కి రీచ్ అవుతున్నాయా లేదా కనుక్కునేటటువంటి కోణంలో వీటిని ప్రయోగించడం జరిగింది. తర్వాత కాలంలో చేపట్టినటువంటి ఉపగ్రహ ప్రయోగాలన్నీ కూడా ఖచ్చితంగా నిర్దిష్టమైనటువంటి సేవలు పొందేటటువంటి కోణంలోనే వాటిని ప్రయోగించడం జరిగింది. ఇక ఇక్కడ మనం ఈ ఉపగ్రహాలు ప్రయోగించేటటువంటి సందర్భంలో ఉపగ్రహాలు ఏ మార్గం వెంబడి భూమి చుట్టూతో పరిభ్రమించేటటువంటి ప్రయత్నం చేస్తాయో ఆ మార్గాలను, ఊహాజనిత మార్గాలని, వాటినే మనము కక్షలుగా పేర్కొనేటటువంటి ప్రయత్నం చేస్తాం. సహజ ఉపగ్రహాలు కావచ్చు, కృత్రిమ ఉపగ్రహాలు కావచ్చు, గ్రహాల చుట్టూ తిరిగేటటువంటి నిర్ణీతమైనటువంటి వక్ర మార్గాలనే మనం కక్షలుగా పేర్కొంటాం. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి కంటికి, కానీ వాస్తవానికి ఇవి
సహజంగా కనపడేటటువంటి రేఖలు కావు, కేవలం ఊహా రేఖలుగా మాత్రమే పరిగణిస్తూ ఉంటాం. ఇక్కడ కక్షల విషయానికి వచ్చేసరికల్లా మనకు 2 రకాలైనటువంటి క్రైటీరియాస్ ఉంటాయి. ఏంటంటే ధ్రువాల మీదుగా ప్రయాణించే కక్షలు ఒక రకాలు కాగా, మరికొన్ని భూమధ్య రేఖకు ఎగువన ఉండేటటువంటి కక్షలుగా మనం చెప్తాం. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది భూమి యొక్క అక్షంగా మనం పరిగణిస్తున్నటువంటి తరుణంలో, సో ఇక్కడ మనకు భూమి యొక్క అక్షంగా పరిగణిస్తున్నటువంటి తరుణంలో ఈ భూమి యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపేటటువంటి ఈ రేఖకు కాస్త కూస్త ఇటుగా ఉండేటటువంటి ఈ కక్షలు ఏవైతే ఉన్నాయో వీటిని ధ్రువ కక్షలు అని పరిగణించేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో ధ్రువ కక్షలు అంటే అవి నేరుగా ఉత్తర ధ్రువం మీదుగా దక్షిణ ధ్రువం మీదుగా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కొంత ఇంక్లినేషన్ అంటే కొంత వాలుగా ఒక 20-30 డిగ్రీలు అటు కావచ్చు లేదా ఇటు కావచ్చు, ఎలా అయినా సరే ధ్రువాలకు అటు ఇటుగా కానీ ధ్రువాల మీదుగా కానీ ప్రయాణించేటటువంటి కక్షలు మనము ధ్రువ కక్షలుగా మనం చెప్తూ ఉన్నాం. ఇక్కడ ధ్రువ కక్షలలో మరొక రకమైనటువంటి కక్షగా మనకు సూర్యానువర్తన ధ్రువ కక్ష అనేది మనకు కనిపిస్తుంది. సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్గా దీన్ని మనం పేర్కొంటాం. ఇక భూమధ్య రేఖకు ఎగువన ఉన్నటువంటి కక్షలను కనుక మనం పరిగణిస్తే ఇక్కడ భూమికి వెరీ నియర్గా భూమి చుట్టూత పరిభ్రమించేటటువంటి కోణంలో మనకు లో ఎర్త్ ఆర్బిట్ అనేది మనకు ఒకటి కనిపిస్తూ ఉంది. దీన్నే మనము భూ నిమ్న కక్షగా పేర్కొంటాం. భూ నిమ్న కక్షగా దీన్ని మనం పేర్కొంటాం. ఇక్కడ లో ఎర్త్ ఆర్బిట్గా దీన్ని మనం చెప్తాం. కాబట్టి దీన్ని ఇన్ షార్ట్ LEO అనేటటువంటి పేరుతోటి మనం పేర్కొనేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇది సుమారుగా 1.5 గంటల సమయంలో భూమిని చుట్టూ పూర్తిగా పరిభ్రమణం చేసి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మోరోవర్ ఆన్ అండ్ యావరేజ్ 90 నుంచి 120 నిమిషాల వ్యవధిలో ఈ LEOలో లో ఎర్త్ ఆర్బిట్లోకి ప్రయోగించినటువంటి ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా భూమిని చుట్టూ వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇక మనకు కనిపిస్తున్నటువంటి ఈ మరొక కక్షగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని మనము మీడియం ఎర్త్ ఆర్బిట్గా పేర్కొనేటటువంటి ప్రయత్నం చేస్తాం. మధ్యస్థ భూకక్షలు అనేటటువంటి పేరుగా దీన్ని చెప్తాం. మధ్యస్థ భూకక్షలు లేదా మీడియం ఎర్త్ ఆర్బిట్గా దీన్ని పేర్కొనేటటువంటి ప్రయత్నం చేస్తాము. సో ఇవి కనుక గమనిస్తే 120 నిమిషాల కంటే ఎక్కువ సమయంలో ఇది భూమిని ఒకసారి పూర్తిగా చుట్టి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇక్కడ లో ఎర్త్ ఆర్బిట్ విషయానికి వచ్చేసరికల్లా అమెరికా, అదేవిధంగా రష్యా, కెనడా మరియు చైనా లాంటి దేశాలు సంయుక్తంగా రూపొందించి ప్రయోగించుకున్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది మనకు LEOలో ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ మీడియం ఎర్త్ ఆర్బిట్స్ విషయానికి వచ్చేసరికల్లా ప్రపంచవ్యాప్తంగా ప్రయోగించినటువంటి మార్గనిర్దేశక ఉపగ్రహాలన్నీ కూడా ఈ కక్షలలోనే ఉంటుండడం అనేది జరిగింది. ఇక్కడ USAకి సంబంధించి చూస్తే GPS అనేటటువంటి ఉపగ్రహ వ్యవస్థలన్నీ కూడా మనకు ఈ మీడియం ఎర్త్ ఆర్బిట్స్లో ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా యూరోపియన్ యూనియన్కి సంబంధించి చూస్తే దీన్ని మనము గెలీలియో మార్గనిర్దేశక ఉపగ్రహ వ్యవస్థగా మనం చెప్తాము. రష్యా విషయానికి వచ్చేసరికల్లా దీన్ని మనము గ్లోనాస్ అనేటటువంటి పేరుతో పేర్కొంటాము. గ్లోబల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ అనేటటువంటిది దీని యొక్క పేరుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక జపాన్ విషయానికి వచ్చేసరికల్లా దీన్ని మనము క్వాజీ జెనిత్ అనేటటువంటి పేరుతోటి దీన్ని పిలిచేటటువంటి ప్రయత్నం చేస్తాం, మార్గనిర్దేశక ఉపగ్రహ వ్యవస్థలను. అదేవిధంగా చైనాకు సంబంధించి చూస్తే ఇది 2 రకాలైనటువంటి మార్గనిర్దేశక సర్వీసెస్ను చేపట్టడం జరిగింది. అందులో మొదటిది కంపాస్ కాగా మరొకటి బైదు అనేటటువంటిది. సో ఇవన్నీ కూడా మనకు మీడియం ఎర్త్ ఆర్బిట్స్లలో ఉండేటటువంటి ఉపగ్రహ వ్యవస్థలు. అది కూడా పర్టికులర్గా చెప్పాలి అంటే మార్గనిర్దేశక ఉపగ్రహ వ్యవస్థలుగా మనం చెప్తాం. ఇక భూమి యొక్క ఉపరితలం నుంచి భూమధ్య రేఖకు ఎగువన సుదూరంలో ఉన్నటువంటి కక్షలుగా మనకు ఈ జియో స్టేషనరీ ఆర్బిట్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గ్రీన్ వలయం ఏదైతే ఉందో దీన్ని మనము భూస్థిర కక్షలుగా పేర్కొంటాం. వీటి యొక్క ఎత్తు వచ్చేసరికల్లా భూమి యొక్క ఉపరితలం నుంచి 36,000 కిలోమీటర్ల హైట్లో ఉండేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ కక్షల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ కక్షలలోకి ప్రయోగించబడినటువంటి ఉపగ్రహాల యొక్క పరిభ్రమణ కాలము, అదేవిధంగా
భూమి యొక్క భ్రమణ కాలము. ఇక్కడ ఉపగ్రహాలు అయితేనేమో పరిభ్రమణ కాలం అంటాం, అంటే ఒకసారి భూమి చుట్టూతా తిరిగి రావడానికి పట్టేటటువంటి సమయాన్ని పరిభ్రమణ కాలం అంటాం. భూమి యొక్క భ్రమణ కాలం అంటే భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి పట్టేటటువంటి సమయాన్ని భ్రమణ కాలం అని చెప్పేసి అంటాం. ఇది సుమారుగా మనకు 24 గంటలుగా కనిపిస్తూ ఉంది కాబట్టి సో భూమి ఒక పూర్తి భ్రమణానికి 24 గంటల సమయాన్ని తీసుకుంటే అదే కాలంలో భూస్థిర కక్షలలోకి ప్రయోగించినటువంటి ఉపగ్రహం ఏదైతే ఉందో అది భూమి చుట్టూతో ఒక పరిభ్రమణాన్ని కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే భూమి యొక్క భ్రమణ వేగము అదేవిధంగా ఉపగ్రహం యొక్క పరిభ్రమణ వేగం రెండూ సమానమే. కాబట్టి ఈ సందర్భంలో ఉపగ్రహం భూమి చుట్టూతో తిరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఉపగ్రహానికి ఎల్లప్పుడూ ఒక నిర్దిష్ట ప్రాంతానికి ఉపగ్రహం అనేది ఎదురుగా ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో భూమి నుంచి కనుక చూస్తే ఉపగ్రహం అనేది స్థిరంగా ఉంటూ భూమి చుట్టూతో పరిభ్రమిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. మరి ఇలాంటి ప్రత్యేకత ఉన్నటువంటి ఉపగ్రహాలు మనము కమ్యూనికేషన్ ఉపగ్రహాల కోసం అధికంగా ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అది ఎప్పుడు కూడా భూమి యొక్క నిర్దిష్ట ప్రాంతానికి ఎదురుగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి నేరుగా కమ్యూనికేషన్ సిగ్నల్స్ అనేవి మనకు ఈజీగా పాస్ చేసుకునేటందుకు అవకాశం ఉంటుంది. భూమి నుంచి ఉపగ్రహానికి కావచ్చు, ఉపగ్రహం నుంచి భూమికి కావచ్చు. అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో ఇటీవలి కాలంలో మనకు వన్ వెబ్ అనేటటువంటి ఉపగ్రహ వ్యవస్థలన్నింటినీ కూడా మనము ఎల్ఈఓలోకి ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సిచ్యువేషన్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇలా మనకు భూమి చుట్టూత కక్షలు అనేటటువంటివి వాటిలలో ఉపగ్రహాలు వివిధ అవసరాల కోసము వాటిని ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎల్ఈఓలో అయితేనేమో భూ పరిశీలన ఉపగ్రహాలు, సముద్ర పరిశీలన ఉపగ్రహాలు, అదేవిధంగా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు, ఇటీవల కాలంలో వీటిలలోకి కమ్యూనికేషన్ ఉపగ్రహాలను కూడా ప్రయోగిస్తూ ఉన్నాం. ఇక ఎంఈఓ విషయానికి వచ్చేసరికల్లా ఇక్కడ మీడియం ఎర్త్ ఆర్బిట్స్లలో మార్గనిర్దేశక ఉపగ్రహ వ్యవస్థలు ఉంటాయి. భూస్థిర కక్షలలోకి వచ్చేసరికల్లా ప్రధానంగా కమ్యూనికేషన్ ఉపగ్రహాలను వీటిలలోకి ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక ధృవ కక్షలలో కూడా ఎల్ఈఓలో ఉన్నటువంటి ఉపగ్రహాలే అక్కడ ఉండేటటువంటి అవకాశం ఉంది. అదొక స్పెషల్ కేసుగా మనం చూస్తాం. ఇక్కడ కక్షల యొక్క ఎత్తులను ఆధారంగా వీటిని వర్గీకరిస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ధృవ కక్షలు. వీటి యొక్క పరిధి 200 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండేటటువంటి అవకాశం ఉంది. భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ ఉండేటటువంటి కక్షలుగా వీటిని మనం చూస్తున్నాం. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు కావచ్చు, వాతావరణ పరిశోధన ఉపగ్రహాలు, మిలిటరీ ఉపగ్రహాలు ఈ కక్షలలోకి ప్రవేశపెట్టబడతాయి. భూ నిమ్న కక్షల విషయానికి వచ్చేసరికల్లా ఇవి 160 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల ఎత్తులో ఉండేటటువంటి కక్షలుగా మనం చూస్తాం. భూమి యొక్క ఉపరితలం నుంచి మనం ఎత్తులను గమనిస్తాం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అనేది భూనిమ్న కక్షలలోకి ప్రయోగించబడింది. భూమధ్య కక్షల విషయానికి వచ్చేసరికల్లా 5000 నుంచి 12000 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నట్లుగా మనకు తెలుస్తున్నాయి. కొన్ని రిఫరెన్సెస్లలో అయితే 2000 కిలోమీటర్ల నుంచి మనకు 36,000 కిలోమీటర్ల హైట్ వరకు కూడా వీటి యొక్క విస్తృతి ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. సో రెండు క్యాల్కులేషన్స్ ఎలా వచ్చినా కూడా మనం జాగ్రత్తగా దాన్ని ఆన్సర్గా చూసుకోవాల్సి వస్తుంది. రెండు మాత్రం వచ్చే అవకాశం లేదు, ఏదో ఒకటి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. సో ఈ కక్షలలో ఉండేటటువంటి ఉపగ్రహాల యొక్క ఆవర్తన కాలం మనకు 3 నుంచి 6 గంటలుగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ భూస్థిర కక్షలకు వచ్చేసరికల్లా ఇవి భూమి యొక్క ఉపరితలం నుంచి 35,786 కిలోమీటర్లు, మరీ పర్టికులర్గా చెప్పాలి అంటే 36,000 కిలోమీటర్ల ఎత్తున ఉండేటటువంటి కక్షలుగా వీటిని మనం చూస్తాం. ఇక ఉపగ్రహాలని ప్రయోగించేటటువంటి సందర్భంలో జాగ్రత్తగా గమనించండి. ఇంత క్రితం మనం చెప్పుకున్నటువంటి ఏ కక్షలలోకి నేరుగా మనం ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేయం. వీటికి మధ్యస్థంగా ఉండేటటువంటి బదిలీ కక్షలలోకి మనం ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది భూమి అనుకున్నట్లయితే భూమి చుట్టూతో ఉన్నటువంటి ఇది ఎల్ఈఓ కక్ష అనేటటువంటి అంశంగా మనం అనుకుంటే, సపోజ్ ఇది 2000 కిలోమీటర్ల హైట్లో ఉండేటటువంటి ఒకనొక కక్షగా మనం చెప్పుకుందాం. సో దీనికి మనము ఉపగ్రహాన్ని ప్రయోగించాలి అంటే నేరుగా 2000 కిలోమీటర్ల హైట్ వరకు ప్రయోగించాలి అంటే అధిక ఇంధనం అనేది అవసరం అవుతుంది. మరి ఇంధనం అధికం అవుతున్నటువంటి కొద్దీ ప్రయోగానికి అయ్యేటటువంటి ఖర్చు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మధ్య మార్గంగా ఏం చేస్తాము అంటే ఇక్కడ ఒక హైయెస్ట్ దూరము మరియు భూమికి దగ్గరగా ఉన్నటువంటి ఒకనొక దీర్ఘవృత్తాకార కక్షను ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ భూమి నుంచి గరిష్టంగా ఉన్నటువంటి ఈ దూరాన్ని అపోగి అనేటటువంటి పేరుతోటి పిలుస్తారు. మరియు భూమికి దగ్గరగా ఉన్నటువంటి ఈ దూరం ఏదైతే ఉందో దీన్ని పెరిగి అనేటటువంటి పేరుతో పిలుస్తారు. సో తక్కువ పెరిగి అధిక అపోగి ఉన్నటువంటి ఒకనొక కక్షను ఎన్నుకొని మొదటగా ఈ కక్షలోకి సుమారుగా
120 కిలోమీటర్ల హైట్లో ఈ ఉపగ్రహాన్ని వదిలేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో వాస్తవానికి ఉండాల్సినటువంటి కక్ష ఇది కాగా దీన్ని కేవలం భూమి నుంచి 120 కిలోమీటర్ల ఎత్తులో ఉండేటటువంటి దీర్ఘవృత్తాకార కక్షలలోకి వదిలిపెట్టినప్పుడు ఈ కక్ష వెంబడి పరిభ్రమించేటటువంటి సందర్భంలో ఇక్కడ ఒకే పరిభ్రమణంలో లేదా హాఫ్ రివల్యూషన్లో ఇది దాని యొక్క నిర్దిష్ట కక్షను చేరుకోవడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ఈ కక్షలను క్రమక్రమంగా పెంచేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ కార్యక్రమాలు మనం కక్షా పెంపు చర్య కార్యక్రమాలు అంటాం. అలా భూమి చుట్టూత పరిభ్రమించేటటువంటి సందర్భంలో భూమి యొక్క ఆకర్షణ బలాన్ని ఇది ఇంధనంగా ఉపయోగించుకుంటూ కక్ష యొక్క ఎత్తును క్రమక్రమంగా పెంచుకుంటూ అది ఏ నిర్దేశిత కక్షలోకి ప్రయోగించాలో వాటిలలోకి మళ్లించబడుతుందనేటటువంటి అంశాన్ని గమనించాలి. సో ఈ విధంగా మనం మధ్య మార్గంగా ఉపయోగించేటటువంటి కక్షలను బదిలీ కక్షలు, ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్ అని చెప్తాం. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రతి ఒక్క లాంచ్ వెహికల్ కూడా ఉపగ్రహాలను సదరు బదిలీ కక్షలలోకి ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ మనకు 120 కిలోమీటర్ల నుంచి 280 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండేటటువంటి ఈ బదిలీ కక్షలలోకి ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తాం. మరి భారతదేశం రూపొందించుకున్నటువంటి ఈ లాంచింగ్ వెహికల్స్కి సంబంధించి చూస్తే మొట్టమొదటి లాంచింగ్ వెహికల్గా మనము SLV-3 గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది 17 టన్నుల బరువున్నటువంటి వాహక నౌకగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది 4 దశలలో ప్రయాణించేటటువంటి వాహక నౌకగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇది 22.7 మీటర్ల హైట్ ఉన్నటువంటి వాహక నౌకగా కనిపిస్తుంది. ఇది కేవలం 40 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను 600 కిలోమీటర్ల ఎత్తులో ఉండేటటువంటి మనకు కక్షలోకి ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక నెక్స్ట్ కనిపిస్తున్నటువంటిది మనకు ASLV వాహక నౌక. ఇది 39 టన్నుల బరువు అనేది మనం చూస్తూ ఉన్నాం. హైట్ విషయానికి వచ్చేసరికల్లా 23.5 మీటర్ల హైట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా స్ట్రాపాన్ మోటార్లను కలిగి ఉన్నటువంటి వాహక నౌకగా ASLV అనేది కనిపిస్తుంది. ఇది SLV కంటే 3 రెట్ల అధిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది. 150 కిలోల బరువైనటువంటి పేలోడ్స్ని ఇది 600 కిలోమీటర్ల ఎత్తున్నటువంటి కక్షలలోకి పరిభ్రమించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక PSLV విషయానికి వచ్చేసరికల్లా దీంట్లో 5 వేరియంట్స్ ఉన్నాయి, 5 రకాలు ఉన్నాయి. ఈ 5 రకాలన్నీ కూడా 44 మీటర్ల హైట్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కూడా దీనికి స్ట్రాపాన్ మోటార్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ప్రధాన ఇంజిన్ అనేది పనిచేయడానికి అదనంగా శక్తి కావాల్సినటువంటి సందర్భంలో ఇక్కడ ఈ స్ట్రాపాన్ మోటార్లు మండడం ద్వారా ఇక్కడ అధిక శక్తిని అందించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది మొత్తంగా చూస్తే PSLV XL వెర్షన్కి సంబంధించి 320 టన్నుల బరువు అనేది కనిపిస్తూ ఉంది. వేరియంట్స్ మారుతున్న కొద్దీ దీని యొక్క బరువు కూడా మారేటటువంటి అవకాశం ఉంది. ఇది సుమారుగా 1860 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను మనకు 475 కిలోమీటర్ల ఎత్తులో ఉండేటటువంటి సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది GSLV Mark II అనేటటువంటి వాహక నౌక. దీనికి 4 స్ట్రాపాన్ మోటార్స్ ఉంటాయి. ఇక్కడ వేరియంట్ ప్రకారము మనకు PSLV విషయానికి వచ్చేసరికల్లా 0 నుంచి గరిష్టంగా 6 స్ట్రాపాన్ మోటార్లు ఉండేటటువంటి అవకాశం ఉంది. స్ట్రాపాన్ మోటార్ రాకెట్స్ని మనము బూస్టర్ రాకెట్స్గా మనం చెప్తాం. ఇక్కడ ASLVకి వచ్చేసరికల్లా 2 స్ట్రాపాన్ మోటార్లు అనేవి కనిపిస్తాయి. SLVకి ఎలాంటి స్ట్రాపాన్ మోటార్లు ఉండవు. ఇక GSLV విషయానికి వచ్చేసరికి ఇది 49 మీటర్ల హైట్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఇది 414 టన్నుల బరువును కలిగి ఉంటుంది. 2200 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను, కమ్యూనికేషన్ ఉపగ్రహాలను భూస్థిర కక్షలలోకి ప్రవేశపెట్టేందుకు ఈ వాహక నౌకను రూపొందించుకోవడం జరిగింది. సో ఇలా చూస్తే మనకు క్రమక్రమంగా పేలోడ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. అంటే ఉపగ్రహాలను ప్రయోగించగలిగేటటువంటి బరువు పెరుగుతున్నట్లుగా మనం చూస్తాం. ఇక పక్కన కనిపిస్తుంది మనకు ఇస్రో వారి బాహుబలిగా పేరు గడించేటటువంటి LVM-3 లేదా GSLV Mark IIIకి సంబంధించినటువంటి వాహక నౌక. ఇది మిగిలినటువంటి వెర్షన్స్తో కంపేర్ చేస్తే PSLV కన్నా GSLV Mark II కన్నా తక్కువ హైట్ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 43.43 మీటర్ల హైట్ కనిపిస్తుంది. 640 టన్నుల బరువు, 4000 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను ఇది భూస్థిర కక్షలలోకి ప్రయోగించే ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంలో దీనికి మధ్యలో ఉన్నటువంటి ప్రధాన మోటార్ ఏదైతే ఉందో లేదా బూస్టర్ కోర్ ఇంజిన్ అంటాం దీన్ని. కోర్ ఇంజిన్కి ఇరువైపులా బూస్టర్ రాకెట్లు లేదా స్ట్రాపాన్ మోటార్లు అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇవి 2 అనేది కనిపిస్తుంది. అత్యంత శక్తివంతమైనటువంటి స్ట్రాపాన్ మోటార్లను కలిగినటువంటి రకంగా ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి వాహక నౌకలలో మనకు GSLV Mark III అనేది కనిపిస్తుంది. 2 మాత్రమే స్ట్రాపాన్ మోటార్లు ఉన్నటువంటి
వాహక నౌకలలో మనకు ఏఎస్ఎల్వి మరియు జిఎస్ఎల్వి మార్క్ 3 అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే పిఎస్ఎల్వి వేరియంట్లలో పిఎస్ఎల్వి డిఎల్కి కూడా మనకు 2 స్ట్రాప్ ఆన్ మోటార్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో అలా మనం వీటి యొక్క వేరియేషన్స్ని గమనించుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మోరోవర్ ఇక్కడ ఒక్కొక్క పిఎస్ఎల్వి వాహక నౌక నుంచి అదేవిధంగా జిఎస్ఎల్వి వాహక నౌకల ద్వారా ఎన్ని ప్రయోగాలు జరిగినాయి, వాటిలలో ప్రయోగించబడినటువంటి ప్రధానమైనటువంటి ఉపగ్రహ వ్యవస్థలు ఏంటి, ఉపగ్రహాలు ఏంటి, వాటి యొక్క పనితీరు ఏంటి, వీటికి సంబంధించినటువంటి అంశాలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.